ఆచార్య దేవ ఏమంటివి జాతి నిబంధన సూతసుతుని కింద నిరవర్హత లేనందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి పరద్వాజుని జనం ఎట్టిది, అతి విఖ్యాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండల్లో పుట్టితివి కదా. నీది ఏ కులం? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కులపురుతుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈ అనిదే కులం. నాతో చెప్పింటివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశుడు పుల్లపతి అయిన మత్స్యకన్యతో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరుడైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీతే చింతించబడుతున్నా. ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భ అవసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యతతో సంక్రమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములు ఎద్దులకు. నాయన సుయోధన తాత, ఏరుల పారుల బ్రహ్మ ఋషుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నువ్వు అన్నట్లు ముమ్మాటికి క్షాత్రపరిచే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురు రాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతలను నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగుతూ అంగరాజ్యమునకి ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నారు. సోదరా దుశ్శాసన, అనర్గ నవరత్న శక్తి కిరీటమును వేగముగా గుణిదము. మామా గాంధార సార్వభౌమ సురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసమును తెప్పిపు. పరిజనులారా, పుణ్యభాగ్యరీతి నదీ తోయములందుకునుడు. కళ్యాణ పటులారా, మంగళ తూర్యారవణులు సుస్వరముగా మ్రోగనిండు. వది మారుదులారా, కర్ణమహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగునులారా, ఈ రాధాసుతులకు పాదమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైద్యుడ ప్రభోచిత్యోనిగా వాచరచర రేగే వీరకందమును విద్యారాధుడు. నేనీ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మద్దమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకులంక మహాపండులను శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. ఎనీ డౌట్?